శ్రీ మధురాంతకం రాజారాంగ హాలికులు కుశలమ మొదటి భాగం 11/4/20. మొదట ఆయన నివాళి అని కొంత రాశారు. అది చెప్పు. లోతుగా పాతిన రాతి కూసాలపైన దూలాలు మోపి ఎత్తువాటిపైన నిలువుల నమరించి వెన్నుగాటి వాసన నుంచి ఏటవాలుగా వెదుళ్లపైన గుట్టల్లో దొరికే బోధను కోసి తెచ్చి మట్టసంగా కప్పితే కొట్టం. దానికి గోడలు పెట్టి ద్వారబంధంతో పాటు తలుపులు గీస్తే పూరిళ్ళు అన్నాక అన్ని అంకణాలు అనేది ప్రశ్న. ఎన్ని అంకణం? అంకణం అంటే ఆరడుగులను. అలాంటి ఈ 5 అంకణాల పూరింట్లో అంకణం పంట దక్షిణ ఉత్తరం వైపు అంకణం దొంతుల గాదెల సగం జాగాలో కిక్కిరిసి కూర్చున్న పల్లెటూరి శ్రోతల ముంద కొసమే దీపపు సెమ్మ మీద పెట్టిన మట్టి ప్రమిదలు, ఆముదపు దీపానికి ఎదురుగా చిక్కు పలకతో తెరచి పెట్టుకున్న పాత పుస్తకం, ఒక పెద్ద ఆయన పద్యాలు చదివి అర్థ వివరణ చేశారు. అలాంటి పిల్లలు కానీ ఎడపిల్లలు కానీ అల్లరి చేయరాదు కదా. అందుకని వెలుగులోని దృశ్యాలన్నీ కనిపించేటట్టు మెత్తగా చల్లగా దొంతిలో ఖాళీ బాణలోని వెలికి తీసిన తల్లి పెళ్లి నాటి ముహూర్తం చీర తలపైన పడుకోబెట్టేవా. చూస్తున్నదేమిటో తెలియక మునిపే, వింటుందేమిటో అర్థం కాక మునిపే, బహుశా ఆ విధంగా నాకు సాహిత్యంలో తొలి పరిచయం అనుభవమే అనుకోండి కలిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ప్రతి ఏడు వానకారు రావడానికి ముందుగా రైతులకు పనిపాట్లు రోజుల్లో ప్రతి గ్రామ కేంద్రంలో జరుగుతూ వచ్చిన గొప్ప వినోదం అది యజ్ఞం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 దాకా పగటి ఒక్కటొక్కడిగా పద్య పఠనం, సంగీతం, సకృత్తు కథనమే